సీఎం రేవంత్ పైన బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. ఢిల్లీలో అధిష్టానం వద్ద రేవంత్ రెడ్డి పడిగాపులు కాస్తున్నారని, అయితే అధిష్టానం మాత్రం గౌరవం ఇవ్వట్లేదని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. మంత్రివర్గ విస్తరణ కోసం ముఖ్యమంత్రికి విచక్షణ అధికారాలు ఉంటాయని, కానీ రేవంత్ మాత్రం అధిష్టానంపై ఆధారపడుతున్నారన్నారు. సీఎం రేవంత్ ఢిల్లీలో మకాం వేయడంతో రాష్ట్రంలో పాలన పడకేసిందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఫైర్ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ పేరుతో సుదీర్ఘ చర్చలు జరిపినా ఇంకా నిర్ణయం తీసుకోలేని స్థితిలో కాంగ్రెస్ ఉందని పొన్నాల ఎద్దేవా చేశారు. 64 మందిలో నలుగురిని కానీ 6గురిని కానీ తీసుకోవడానికి 7 మాసాల తర్వాత, ఎన్నికల తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత 7 మాసాల తర్వాత, 8 రోజుల సుదీర్ఘ చర్చల తర్వాత ఒక నిర్ణయానికి రాలేకపోయేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న పార్టీ పరిపాలన చేస్తుందంటారా 4 కోట్ల మందికి. సరే, అది వాళ్ళ సొంత వ్యవహారం. కానీ సామాజిక కూర్పు, సామాజిక ఆలోచన సమతుల్యం ఇది ఒక ఛాలెంజ్ అయితే అది ఎట్లా పాటిస్తలేరు. ముఖ్యమంత్రి గారు తరచూ ఢిల్లీ వెళ్ళటం ఒక పరిపాటి అయిపోయింది. దాంతోపాటు పడిగాపులు కాయటం ఇంకా అలవాటైపోయింది. ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళి అధిష్టానాన్ని ఎంత ప్రసన్నం చేసుకుందామని అనుకున్నా కూడా, పడిగాపులు కాసినా కూడా పాలనాపరమైనటువంటి నిర్ణయాలు చేయటంలో ముఖ్యమంత్రికి ఏమాత్రం స్వేచ్ఛ లేదని చెప్పని ప్రతి పర్యటన సందర్భంలో జరుగుతున్నటువంటి సంఘటనలు, సన్నివేశాలు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది.